అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి తాగునీటి సరఫరా చేసే కణేకల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు హెచ్ఎల్సీ నుండి తుంగభద్ర జలాల పంపింగ్ ని ప్రారంభించారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. దాదాపు 45 రోజులకు పైగా పట్టణంలో తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నిండటంతో తాగునీటి సమస్య తీరనుందన్నారు. 3 నెలల పాటు నిరంతరాయంగా ఈ పంపింగ్ జరుగుతుందన్నారు. రాయదుర్గం పట్టణ ప్రజలకి తాగునీరు సరఫరా సక్రమంగా జరిగేలా చూస్తామన్నారు. కరెంటు సమస్య కూడా లేకుండా చూడాలని విద్యుత్ అధికారుల్ని ఆదేశించామన్నారు. తాగునీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు ఎస్ఎస్ ట్యాంకులో తగినంత నీరు లేకపోవడం, వర్షాలు రావడం ఆలస్యం కావడం వల్ల నీళ్లు అందుతాయో లేదో, తుంగభద్ర జలాశయానికి నీటి సరఫరా అనుకున్న సమయానికి వస్తుందో రాదో అనే ఆందోళన రాయదుర్గం పట్టణ ప్రజలతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరినీ కూడా వేధించిన ప్రశ్న గడిచిన 20 రోజులుగా. అదృష్టవశాత్తు శివమొగ్గ పైన మంచి వర్షాలు కురవడం, తుంగభద్ర రిజర్వాయరు పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉండడం వల్ల మనకు ఈ ఏడాది మంచినీటికి ఇబ్బంది లేకుండా ఉండబోతూ ఉంది. రాయదుర్గం పట్టణంలో సుమారు 80,000 మంది జనాభాకు అవసరమైన నీటిని 3,050 MLD సామర్థ్యంతో ఇక్కడ నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ప్రజలు తాగునీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.